అసలు ఎందుకు ఈ నాటకాలు ఆడుతున్నారని రాజుని గట్టిగా నిలదీస్తుంది కావ్య. నేను నాటకాలు ఆడడం ఏంటి అని రాజు అనేసరికి, నా నోటితో చెప్తే వినాలని ఉందా? ఏ ఉద్దేశంతో నాకు చెప్పకుండా నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అబార్షన్ చేయించాలనుకున్నారు? అమ్మమ్మ గారి తైలం కోసం ఎక్కడో ఊరి బయటికి వెళ్ళిన మీరు హాస్పిటల్లో ఉన్న నన్ను డాక్టర్ని కలవకుండా ఎందుకు చేశారు అని కావ్య గట్టిగా అడిగేసరికి ఇక రాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంతేకాదు, మీరు జ్యూస్ గ్లాస్ని మార్చడం కూడా నేను చూశాను. మీరు జ్యూస్ గ్లాస్లో అబార్షన్ టాబ్లెట్లు ఎందుకు కలిపారు? ఎందుకు అబార్షన్ టాబ్లెట్లు కలిపి నాకు ఇచ్చారు అని కావ్య అడిగేసరికి ఇక రాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక కావ్య పదే పదే అబార్షన్ టాబ్లెట్లు ఎందుకు కలిపారు అని అడిగేసరికి ఇక రాజ్ కోపంగా, అవును, జ్యూస్ గ్లాసులో అబార్షన్ టాబ్లెట్లని నేనే కలిపి ఇచ్చాను అని రాజ్ చెప్పేసరికి ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక కావ్య ఎమోషనల్గా ఏడుస్తూ, మనకి పుట్టబోయే బిడ్డ కోసం మీరు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నారండి. అంతేకాదు, ఆ బిడ్డని పుట్టాక ఎలా చూసుకుంటారో కూడా మీరు నాకు చెప్పారు. కానీ ఉన్నట్టుండి ఎందుకు ఇలా మారిపోయారు? ఆ రోజు ఏదో జరిగింది, మీకు ఏదో విషయం తెలిసింది, అప్పటినుంచి మీలో ఇలా మార్పు మొదలయ్యింది అని కావ్య ఏం జరిగిందో చెప్పండి అని రాజుని గట్టిగా నిలదీస్తూ ఉంటే, నా కారణాలు నాకు ఉంటాయని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా అని కావ్య మీద కోపడుతూ ఉంటాడు. దాంతో కావ్య, మనం కలిసి ఉండడానికి ఈ బిడ్డ మీకు అడ్డం అవుతుంది అంటే మిమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోవడానికి కూడా నేను సిద్ధమే అని కావ్య చెప్పేసరికి ఇక రాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.